వాళ్ళిద్దరి దగ్గర బాండింగ్ ఉన్నదని మనం మాట్లాడుకోవడం కాదు, పేరు నాని గారు అంటున్నారు వాళ్ళని విడదీయడం కష్టమని. అదే సార్ చెప్పేది. ఓకే 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 అండి, మీరు ముగ్గురికి సమాధానం చెప్పాలి కాబట్టి. చిన్నపరెడ్డి గారు, ఎందుకండి ఎలా చేస్తున్నారట? వాళ్ళు ఏదో మంచిగా పాలన సాగించుకుంటున్నారు, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటారట, మీరు ఎందుకు మధ్యలో పుల్లలు పెడుతున్నారు? అక్కడ ఎందుకు చిచ్చు రాజేస్తున్నారు? సార్ 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. సార్, నిజం అనేది నిదానంగా బయటికి వస్తుందనడానికి ఈ యొక్క చిరంజీవి గారు రాసినటువంటి లెటరు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని బయటికి తీసుకొచ్చింది. విషయం ఏంటంటే, బాలకృష్ణ గారు చిరంజీవిని అన్నారా, జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారా అన్న దాని మీద చాలా పలు రకాలుగా ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి వారందరూ కూడా మాట్లాడారు. చిరంజీవి గారు ఆయనకి నొప్పి తగలకపోతే, ఆయన అనకపోతే చిరంజీవి గారు లెటర్ రాయాల్సిన అవసరం ఏంటి? లెటర్లో ఏమని రాశారు? నన్ను సాదరంగా ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు, మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకున్నారు, మాకు సినీ ఫీల్డ్కి కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు, మమ్మల్ని ఎవరు అవమానించలేదు అని చెప్పేసి మెగాస్టార్ గారే చెప్పారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు కాదు. అయితే ఇప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా తిరిగి మా అన్నయ్యతోటి ప్రజలకు చెందినటువంటి చిరంజీవి గారు రాష్ట్రం అంతా కూడా, మా రాష్ట్రంలోనే కాదు మెగాస్టార్ గా ప్రసిద్ధి చెందినటువంటి చిరంజీవి గారితో దండం పెట్టించుకొని ఇట్టా ఇట్టా అని చెప్పేసి పెట్టించుకొని చేశాడు అని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి నేను ఎంతో కష్టపడి ఒక గేమ్ ప్లాన్ చేసి వ్యవహారం అంతా చేస్తే చివరికి మీరన్న మాట ద్వారా ఈ రోజు అసలు విషయం బయటకు వచ్చింది. నేనేం పెట్టుకొని తలెత్తుకొని బజార్కి వెళ్ళాలి, ఇలా మార్కెట్లోకి వెళ్ళాలి, ఇప్పుడంటే హైదరాబాద్ లో ఉన్నాను, చలి జ్వరం వచ్చింది అతనికి, ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలని చెప్పేసి ఆ చలి జ్వరం తగ్గించడానికి మన చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఈ రోజు ఆయన మాట్లాడింది, మాకున్న సమాచారం ఏంటంటే, మీ తమ్ముడికి మీ అన్నగారికి ఇస్తానన్నటువంటి మంత్రి పదవి ఎక్కడికి పోదు, ఇబ్బంది ఏమి లేదు, ఇవన్నీ లైట్ తీసుకోవాలి, జరిగేటటువంటి విషయాలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయనకి చెప్పి నువ్వు మళ్ళీ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానించి వచ్చినట్టుగా మాకు తెలిసినటువంటి సమాచారం. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అబద్ధాలు ఆడి, ఎన్నో చంద్రబాబు నాయుడు గారు ఇటుపక్క నుంచి అబద్ధాలు ఆడుతూ వచ్చి, పవన్ కళ్యాణ్ గారు ఇటుపక్క నుంచి అబద్ధాలు ఆడుతూ వచ్చి ఇంతటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే కాసేపట్లో బాలకృష్ణ గారు ఒక్క మాటతోటే మొత్తాన్ని కుప్ప కూల్చి వదిలిపెట్టాడు. ఇలా సమాజంలో మాకు గౌరవం లేకుండా పోయిందన్న కేవలం దానికోసమే చలి జ్వరం వచ్చింది, దాన్ని తగ్గించడం కోసమే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అందులో వేరే విషయమే లేదు. ఇందా సజ్జ అజయ్ గారు చెప్తా ఉన్నారు, ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ పెట్టారు ఏంది, ఇలాంటివి పెట్టారు. ఇంకా మిగతా ఛానల్స్ గురించి ఇప్పుడు 99కి సంబంధించిన వాళ్ళు ఏం హెడ్డింగ్ పెట్టాలో కూడా తెలుగుదేశం వాళ్ళని అడిగి పెట్టాలి సార్. వర్మ గారు మీరు తెలుసుకోండి. ఏం చేయాలనేది కూడా, అంటే ఎవరు వాళ్ళు ఏం హెడ్డింగ్ పెట్టుకోవాలనేది కూడా వాళ్ళకి అవకాశం ఉండదన్నమాట. వీరు చెప్పాలి, వీరు వినాలి. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? సరే, అలా చూసుకుంటూ పోతే వీళ్ళంతా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడిగితే, చంద్రబాబు నాయుడు గారు పోతే అక్కడికి ఒక మనం ఆలోచించవచ్చు, కూటమిలో ఉన్నాం, మేము పీపీపీ ద్వారా పోవాలనుకుంటే నువ్వెందుకు నాయన అలిగి పడుకున్నావు అని చెప్పేసి. ఇది కాదు కదా, ప్రజలకి అవసరమైనటువంటి అంశాల కోసం చంద్రబాబు నాయుడు గారు పోయి మాట్లాడితే అదొక అర్థం ఉండేది. చంద్రబాబు నాయుడు గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ అందుకని వెళ్ళారేమో. దేనికి సార్, దేనికి అనుకుంటున్నారు మీరు? దేనికేముంది సార్, అలక తీరలేదు కదా ఇక్కడ, పోయినా కానీ అలక తీరలేదు. ప్రస్తుతానికి ఏంటంటే చిరంజీవి గారి అభిమానుల్ని చల్లార్చడం కోసం అట్లా చేసినటువంటి పరిస్థితి ఏమీ లేదు సార్. ఈ రాష్ట్రంలో చిన్నబాబుని ఎలా ముఖ్యమంత్రి చేసుకోవాలని పెద్ద ఆయనకు ఉంది, అది కాకుండా ఎలా చూసుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారికి. వీటన్నిటి మధ్య వైసీపీ చలిగాసుకుంటుందంటే ఏందా వైసీపీకి చలిగాసుకునేది? మీ అందరూ ఇలానే కలిసి ఉండాలి,
మీ అందరి మీదనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి కావాలి. అది కిక్ అంటే. అంతేకాని మీ అందరూ విడిపోవాలి, మీరు విడిపోతే మేము చలి కాసుకోవాలి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో బీజేపీ తోటి కలిసి అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. లేకపోతే 2024లో ఇంకొక ఆయన కలిసి ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. మాకు అలాంటి అవసరం లేదు. మిషన్లతోటి కొల్యూడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజలతోటే కొల్యూడ్ అవుతాం, ప్రజలతోటే కలిసి ఉంటాం. మీరు చేసినటువంటి అబద్ధపు ప్రచారాలు వీటన్నిటిని కూడా ఇలా సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది సార్? లడ్డూకు సంబంధించి ఏం చెప్పింది సార్? లడ్డూలో ఏమైనా టెస్టులు చేశారంటే నోరు ఎలబెడతారా? అంతటి మహాత్మా మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి నమ్మకాన్ని ప్రజల ముందు ఏది పడితే అది, ఎలాంటి అబద్ధాలు చెప్పడానికైనా సరే సాహసాన్ని వీళ్ళు ఎలాంటి సాహసమైనా చేయడానికి సిద్ధపడి చేస్తే ఒక్కొక్కటి వీడుతా వస్తుంది కదా. ఇలా తిరుపతి లడ్డుకు సంబంధించింది వీడిపోయింది, చిరంజీవి గారికి సంబంధించింది వీడిపోయింది, 17 మెడికల్ కాలేజీలకు సంబంధించింది వీడిపోయింది. ఏంది సార్ వీళ్ళు చేసేది? ఏంది సార్ వీళ్ళు చేసేది? ఏమీ లేక, చెప్పుకునేది ఏమీ లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద బడి ఆడవటం. ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇదిగో నిన్న వనిత ఆమె హోమ్ మినిస్టర్ గారు అనిత గారు వెళ్తే చూశారుగా ఎట్లా ఉందో. నేపాల్లో జరిగినటువంటి జంజట్ లాగా జరిగేటటువంటి ప్రమాదం ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని, నెలకు 3,000 రూపాయలు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ వృత్తిని ప్రజలకు ఇవ్వకపోతే ప్రజలందరూ కూడా ఎక్కడికి పోయినా సరే ఈ రోజు అక్కడ అనిత గారి దగ్గర జరిగినటువంటి పరిస్థితులే జరిగేటటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికైనా సరే ప్రజల మీద దృష్టి పెట్టండి. మీరందరూ కలిసి ఉంటే ఎంత, కలిసి ఉండకపోతే ప్రజలకి సార్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్పేసి, రైతులకి మంచి గిట్టుబాటు ధర ఇవ్వమని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే వాటన్నిటి గురించి మాట్లాడకుండా ఆయన అలిగిండని ఈయన పోవటం, ఈయన ముఖ్యమంత్రి కోసం అమెరికా పోవటం, ఢిల్లీ పోవటం, ఈ మాట్లాడుకోవటం, ఈయన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తిరగటం, ఆయన స్పెషల్ ఫ్లైట్ తిరగటం. ఏం సార్ ఇది? ఓకే ఓకే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి